హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం చూస్తే రీసెంట్గా లోక్సభలో ప్రశ్నలు అడగటం కోసం తృణమూల్ ఎంపీ అయినటువంటి మహువా మొయిత్రా ఈమె లంచం తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణల్ని బీజేపీ ఎంపీ అయినటువంటి నిషికాంత్ దుబే ఈయన ఆరోపించటం జరిగింది. దానికి సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి ఈ కేసును చూడండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ నేపథ్యంలో ఏంటి ఈ కేసు, ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా మనం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ గురించి, అందులో ఉన్నటువంటి రకాల గురించి తెలుసుకోవాలి. చూడండి, ఒకటి ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీస్. ఇందులో ఏమేం కమిటీస్ వస్తాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీస్ కిందికి వస్తాయి. అలాగే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ ఆన్ కామర్స్, కమిటీ ఆన్ ఇండస్ట్రీ, కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా. వీటిని మనము డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ గా చెప్తాం. అలాగే ఇంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఇందులో భాగంగా కమిటీ ఆన్ పిటిషన్స్, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, అలాగే ఎథిక్స్ కమిటీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ లో ఇంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ లో భాగంగా ఉంది. అలాగే స్క్రూటినీ అండ్ కంట్రోల్ స్టాండింగ్ కమిటీస్ అంటాము. దీని కిందకి ఏమేమి వస్తాయి? కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, జాయింట్ కమిటీస్ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. అలాగే హౌస్ కీపింగ్ స్టాండింగ్ కమిటీస్ అంటాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పర్పసెస్ కమిటీ, అలాగే హౌస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, ఇవన్నీ కూడా హౌస్ కీపింగ్ పార్లమెంటరీ కమిటీస్ కిందకి వస్తాయి. అలాగే డే టు డే బిజినెస్ కి సంబంధించి కూడా స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి. అందులో భాగంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ, అలాగే కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్, అలాగే రూల్స్ కమిటీ, ఇవన్నీ కూడా డే టు డే బిజినెస్ కమిటీస్ కి సంబంధించి మనం చెప్పొచ్చు. అయితే ఏ కంటెక్స్ట్ లో మనం చదువుకుంటున్నాము? ఇందాకే చెప్పుకున్నాం, లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా ఈ కేసుని ఎథిక్స్ కమిటీకి అప్పగించటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఎథిక్స్ కమిటీ అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పాటైంది? పార్లమెంట్ లో ఎథిక్స్ కమిటీ ఇటు లోక్సభలోను రాజ్యసభలో రెండింటిలో ఉంటుందా? ఒకవేళ ఉంటే దీంట్లో ఎంతమంది ఉంటారు? వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత? వీళ్ళని ఎవరు నియమిస్తారు? వాటికి సంబంధించి ఇక్కడ చూడండి. మనం చూస్తే 1996 అక్టోబర్లో ఢిల్లీలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అన్నటువంటిది జరిగింది. అందులో ఒక రిజల్యూషన్ ని తీసుకుని ఇలాగా ఎథిక్స్ కమిటీ అనేటటువంటిది ఒకటి ఉండాలి అన్నట్టుగా అడాప్ట్ చేసుకోవటం జరిగింది. మరి చూడండి, ప్రతి హౌస్ అంటే ఇటు లోక్సభలోను ఇటు రాజ్యసభలో కూడా ఈ ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది. మరి లోక్సభలో ఎథిక్స్ కమిటీ అనేటటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది? 2000వ సంవత్సరంలో ఫామ్ అయింది. మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 15 సభ్యులకు మించి ఉండకూడదు. మరి వీళ్ళని నామినేట్ చేసేది ఎవరు అంటే స్పీకర్ నామినేట్ చేస్తారు. నామినేషన్ అండి, ఎలక్షన్ కాదు. నామినేషన్ ఎవరు చేస్తారు? స్పీకర్ చేస్తారు. మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే సంవత్సరానికి మించి ఉండకూడదు. నెక్స్ట్ చూడండి, రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది? 1997లో. మనం చూస్తే 1996లో రిజల్యూషన్ తీసుకొస్తే 1997లో రాజ్యసభలో ఈ ఎథిక్స్ కమిటీ అనేది ఫామ్ అయితే 2000వ సంవత్సరంలో లోక్సభలో ఫామ్ అయింది. మరి ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 10 మంది ఉంటారు. మరి వీళ్ళని నియమించేది ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్ వీళ్ళని నామినేట్ చేస్తారు. ఇక్కడ కూడా ఎలక్షన్ కాదు, నామినేషన్ అన్నటువంటిది. మరి వీళ్ళ పదవీ కాలం ఎంత అంటే సంవత్సరానికి మించకూడదు. చూడండి, మరి ఈ ఎథిక్స్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే పార్లమెంటేరియన్ మెంబర్స్ వాళ్ళ యొక్క మోరల్ ఎథికల్ కాండక్ట్ ఎలా ఉంది అనేసి అబ్జర్వ్ చేయటం, అలాగే ఎవరైనా మిస్కాండక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి కేసెస్ ని విచారించటం వీటి యొక్క ముఖ్య పని. మరి ఇక్కడ చూడండి, ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు అంటే ఎవరైనా మెంబర్ గనక అనెథికల్ బిహేవియర్ లేదా అనెథికల్ కాండక్ట్ కనుక చేస్తే దానికి సంబంధించి ఈ కమిటీ అన్నటువంటిది కంప్లైంట్ ని తీసుకొని దాని మీద విచారణ చేస్తుంది. అయితే ఎథిక్స్ కమిటీ అన్నటువంటిది చూడండి కేవలం ఎంపీని మాత్రమే ఎగ్జామైన్ చేయగలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.